నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో కొలిక్కి వచ్చిన తెల్ల రేషన్ కార్డుల జారీ విధి విధానాలు పల్లెల్లో 1,50,000 పట్టణాల్లో 2 లక్షల గరిష్ట వార్షిక ఆదాయం అర్హత తెలంగాణ సర్కార్తో కలిసి పనిచేస్తామన్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రేవంత్ ఆహ్వానంపై సెంటర్ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత పంచాయతీల పరిపుష్టికి ఏపీ సర్కారు చర్యలు 13,326 ఊళ్లలో ఒకేసారి గ్రామ సభలు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమన్న పవన్ తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న చంద్రబాబు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వెళ్తేనే మేలని స్పష్టీకరణ చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఏపీ హైకోర్టు సీజే ఆందోళన బాలల భద్రత కోసం కఠిన శిక్షలు అమలుకు సూచన వయనాడ్లో పర్యటించిన ప్రధాని మోదీ బాధితులకు పరామర్శ కేంద్రం నుంచి సాధ్యమైన సాయం అందిస్తామని హామీ బంగ్లాదేశ్లో ఆగని ఆందోళనలు సుప్రీంకోర్టును తాకిన నిరసనలు పదవికి రాజీనామా చేసిన ప్రధాన న్యాయమూర్తి రామోజీ ఫిల్మ్ సిటీలో నిరాడంబరంగా ఈనాడు స్వర్ణోత్సవాలు మరో 100 ఏళ్ల భవిష్యత్ ప్రణాళికలకు సంకల్పం తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం కొలిక్కి తెచ్చింది. పల్లెల్లో 1,50,000, పట్టణాల్లో 2 లక్షల రూపాయల గరిష్ట వార్షిక ఆదాయం ఉన్న వారికే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించింది. పట్టణాల్లో భూమిని కాకుండా కేవలం వార్షిక ఆదాయాన్నే పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో 3.5 ఎకరాల మాగాణి, 7.5 ఎకరాల చెలక గరిష్ట భూ పరిమితిగా నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డులకు లబ్ధిదారుల అర్హతలపై చర్చించేందుకు సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విధి విధానాలపై చర్చించారు. ఇప్పటికే తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారు సహా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ కొత్తగా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉండగా పెండింగ్ లో 10 లక్షల దరఖాస్తులకు కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో రేషన్ కార్డులుంటే ఏదో ఒక రాష్ట్రాన్ని ఎంచుకునేందుకు అవకాశాన్ని ఇవ్వాలని ఉపసంఘం ప్రతిపాదించింది. రేషన్ కార్డుల మంజూరు కోసం సక్సేనా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటామన్న ఉత్తమ్ పార్టీలు, ఎంపీ, ఎమ్మెల్యేలకు లేఖలు రాసి వారి సూచనలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఆరోగ్య రంగంలో భాగస్వామ్యం, కొత్తగా ఏర్పాటు చేయనున్న లైఫ్ సైన్సెస్, స్కిల్ యూనివర్సిటీలకు మద్దతివ్వాలని రేవంత్ కోరారు. తెలంగాణలో ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ అధికారులను ఆహ్వానించారు. కాలిఫోర్నియాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి బృందం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, గూగుల్ ప్రధాన కార్యాలయం, జోయిటిస్ కంపెనీని సందర్శించింది. వైద్య పరికరాల పరిశ్రమ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న చొరవ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని స్టాన్ఫోర్డ్ ప్రతినిధులు అనురాగ్ మైరాల్, జోష్ మేకోవర్ అన్నారు. నూతన సంస్కరణ అమల్లో తెలంగాణ భారత్లో ముందు వరుసలో ఉందని రేవంత్ రెడ్డి వారికి వివరించారు. తెలంగాణ స్టాన్ఫోర్డ్ భాగస్వామ్యం వల్ల ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తర్వాత గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. అభివృద్ధి, పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎలా వినియోగించుకోవచ్చుననే అంశాలపై గూగుల్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించారు. ప్రముఖ అంతర్జాతీయ జంతు ఆరోగ్య సంస్థ జోయిటిస్ కంపెనీ ప్రతినిధులు కీర్ సత్బాగ్, అనిల్ రాఘవ్ తదితరులతో సీఎం బృందం చర్చించింది. హైదరాబాద్లో తమ కేపబిలిటీ సెంటర్ను సెప్టెంబర్లో విస్తరించనున్నట్లు జోయిటిస్ ప్రకటించింది. కృష్ణా, గోదావరి పరివాహకం సహా ఇతర ప్రాంతాల్లో నమోదవుతున్న వర్షపాతాలను దృష్టిలో పెట్టుకుని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తి చేయాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైడల్ ప్రాజెక్టుల సీఈలతో సమీక్షించిన భట్టి థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పాదనపై చర్చించారు. థర్మల్ పవర్ ప్రాజెక్టులోని ప్రతి ప్లాంట్లో కనీసం 17 రోజులు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉంచుకోవాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పూర్తి నిబద్ధతతో పనిచేయాలని, విద్యుత్ శాఖలో ఎలాంటి అలసత్వం, ఆలస్యానికి తావులేదని మంత్రి తేల్చి చెప్పారు. ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోనందున శ్రీశైలం, జూరాల వంటి హైడల్ విద్యుత్ ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలు ఏర్పడి జరిగిన నష్టాన్ని గుర్తు చేసిన మంత్రి అలాంటి పరిస్థితి పునరావృతం కారాదని స్పష్టం చేశారు.
గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి కోసం కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన 3 కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం ఏపీలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఏ పనులు చేయాలో ఈ సభల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇస్తామన్నారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో 4,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు రికార్డులు చెబుతున్నా వాటి ఫలాలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదన్నారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు జరిగిన పనులు, ఖర్చు చేసిన నిధులపై పల్స్ సర్వే చేయిస్తామన్నారు. గ్రామాల్లో స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు పెంచినట్లు ప్రకటించారు. గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలంటే సర్పంచ్ వ్యవస్థ చాలా కీలకమైంది. మేము అధికారంలోకి రాకముందు పంచాయతీ సర్పంచ్లందరూ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే కనీసం మాకు బ్లీచింగ్ పౌడర్ కూడా మాకు కొనుక్కునే డబ్బులు లేవు మా దగ్గర. వాళ్ళ అకౌంట్లో పడ్డా కానీ డబ్బులు ఈ ప్రభుత్వం ఈ డిస్కౌంట్స్ అని చెప్పి డబ్బులు తీసేసుకున్నారు. ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచులు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రులు కృషి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ అంశంలో ఇచ్చిపుచ్చుకునే విధానంతో ముందుకెళ్తామని చెప్పారు. గతంలో తాను ఈ గడ్డపై మంచి ఎకోసిస్టమ్ను రూపొందిస్తే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులంతా దాన్ని కొనసాగిస్తున్నారని, ఇక్కడి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఏపీలో పూర్తిగా విధ్వంసం జరిగిందని, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడం సహా అప్పుల పాలయ్యామని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు వచ్చే 15-20 రోజుల్లో 2 రాష్ట్రాల్లో సభ్యత్వాల నమోదు ప్రారంభించి నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగుదేశం పుట్టిన తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని, త్వరలో రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడిని నియమిస్తానన్నారు. ఇది 2 రాష్ట్రాల మధ్య సమస్యలు. 2 పార్టీలు కాదు, 2 వ్యక్తులు కాదు. ఒక అఫీషియల్ కమిటీ ఒకటి వేసుకున్నాం. క్యాబినెట్ సబ్ కమిటీ ఉంటుంది. అవసరమైతే ముఖ్యమంత్రులు కలుస్తాం. ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే దూరంలో యాక్ట్లో ఏమున్నాయి ట్రూ స్పిరిట్లో ఆలోచించి సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతాం. దేశవ్యాప్తంగా బాలల మీద నేరాలు పెరగడం ఆందోళనకరమని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో బాలల హక్కుల రక్షణ అంశంపై జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. జాతీయ నేర గణాంకాల నివేదిక ప్రకారం 2023లో 1.26 లక్షల మందిపై దాడులు జరిగాయని, 83,350 మంది బాలబాలికలు తప్పిపోయారని జస్టిస్ ధీరజ్ సింగ్ తెలిపారు. వీరిలో 2,946 మంది బాలికల ఆచూకీ తెలియకపోవడం విచారకరమన్నారు. ఏటా బాలబాలికల మీద నేరాలు 7% పైగా పెరగటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది 1,004 పోక్సో కేసులు నమోదైతే 900 కేసుల్లో బాధితులకు పరిచయం ఉన్నవారే నిందితులు కావడం శోచనీయమన్నారు. బాలల రక్షణ, భద్రత కోసం కఠిన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ ఈ డిమాండ్ ఉన్న రాష్ట్రాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఇది కోర్టు తీర్పును ధిక్కరించడమేనన్నారు. ఆయా రాష్ట్రాలు సుప్రీం తీర్పును ఖచ్చితంగా అమలు చేసేలా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేసినట్లు మందకృష్ణ తెలిపారు. ఈ విజ్ఞప్తిపై ప్రధాని సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసుకునే అధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పినందున ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్లున్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వెంటనే అమలు చేసే విధంగా మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించాల్సిందిగా నరేంద్ర మోడీ గారికి నిన్న కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. జడ్జిమెంట్ రావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం ఇందులో ఇమిడి ఉంది. అందువల్ల నరేంద్ర మోడీ గారిని కలిసి నేను ఆయనకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. తెలుగు ప్రజల చైతన్య దీప్తి ఈనాడు స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు కుటుంబ సభ్యుల సమక్షంలో 50 వసంతాల పండుగను నిరాడంబరంగా నిర్వహించారు. ఈనాడులో ప్రతి ఒక్కరూ గడిచిన అర్ధ శతాబ్దంలో సాధించిన ఘనత, ఎదురైన సవాళ్లు, అధిగమించిన ప్రతికూల అంశాలను గుర్తు చేసుకున్నారు. దివంగత చైర్మన్ రామోజీరావు చూపిన మార్గంలో రాబోయే శతాబ్దానికి సరిపడా ప్రణాళికలతో ముందుకు సాగాలని దీక్ష బూనారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా నవతరానికి దిక్సూచిలా నిలవాలన్న ఈనాడు ఎండీ కిరణ్ ఆకాంక్షను ఈనాడు సైన్యం ముక్తకంఠంతో సమర్థించింది.
తెలుగు నేలపై అన్ని వర్గాలకు చేరువైన ఈనాడు స్వర్ణోత్సవ సంబరాలు రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించారు. ఈ వేడుకల్లో ఈనాడు గ్రూప్ సంస్థల సారథులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వేడుకలకు ప్రయోక్తలుగా ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, పద్మశ్రీ వ్యవహరించారు. ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్, రామోజీ ఫిలిం సిటీ ఎండి విజయేశ్వరి, ఈనాడు డైరెక్టర్ ఐ వెంకట్, ఈటీవీ సీఈఓ బాపినీడు, రామోజీ గ్రూప్ హెచ్ఆర్ ప్రెసిడెంట్ గోపాలరావు, కంపెనీ సెక్రటరీ జి శ్రీనివాస్, ఆర్థిక సలహాదారు జి సాంబశివరావు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, ఈనాడు అసోసియేట్ ఎడిటర్ కృష్ణవేణి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈనాడుకు 3 తరాల పాఠకులతో అనుబంధం ఉందని, వచ్చే 3 తరాలు కూడా ఈనాడు వెంటే ఉండేలా ప్రణాళికలు చేసుకోవాలని ఎండి కిరణ్ దిశానిర్దేశం చేశారు. ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిగా కొనసాగుతూ పాఠకులకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ప్రజలకి ప్రభుత్వాలకి ఒక మేలు వారధలా, ప్రజల సమస్యలకి ప్రభుత్వాలు పరిష్కారం చూయించే వరకు, వాళ్ళ సమస్యలను భుజానికి ఎత్తుకుని అవి తీర్చే వరకు వెంటపడి సాధించడం వల్లే మన ఒక కుటుంబ సభ్యుడిలాగా తెలుగు వీళ్ళన్నీ కూడా తమ ఇంటి చేర్చుకున్నాయి. ఇప్పుడంతా యువత భావజాలం అంతా సోషల్ మీడియాతోనే నడుస్తూ ఉంది. మాధ్యమం ఏదైనా వాళ్ళకి ఆసక్తి కలిగించే అంశాలు, దైనందిన జీవితంలో వాళ్ళకి అవసరమైన అంశాలు కనుక మనం ఇవ్వగలిగితే వచ్చే తరం, ఆపై తరం మనని హక్కును చేర్చుకుంటారనేది నాకున్న దృఢ విశ్వాసం. ఇప్పటికే 3 తరాలతో ముడివేసుకున్న అనుబంధాన్ని ఇంకొక 3 తరాలకి మనం కొనసాగించేట్లు మనం తీర్చిదిద్దుకుందాం. ఈనాడు కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒక్కో రామోజీరావై పనిచెయ్యాలని మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ సూచించారు. ఈనాడు జైత్రయాత్ర ఇలాగే కొనసాగాలని ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి ఆకాంక్షించారు. చైర్మన్ గారు ఎప్పుడూ మాకు ఒక విషయం చెప్పేవారు, మీరు తప్పు చెయ్యకుంటే నా అంత బలవంతుడు లేదు, మీరు తప్పు చేసినట్లయితే నా అంత బలహీనుడు లేదు అని మా యాన్యువల్ కాన్ఫరెన్సెస్ లో ఆయన చెప్పేవారు. ఈ మాట నేను, మా సహచరులందరూ కూడా నిత్యం గుర్తుపెట్టుకుని చైర్మన్ గారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని అంత జాగ్రత్తగా చేసుకొస్తున్నప్పుడు కారణంగా ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా మార్గదర్శి మీద దాడి జరగటం అందరికీ తెలిసిందే. సో చైర్మన్ గారితో అన్ని విషయాలు చెప్పేవాళ్ళం కాదు, ఎందుకంటే ఇక్కడ ఆయన ఈనాడులో పోరాటం చేస్తున్నారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. కలిసినప్పుడు ఏంటమ్మా ఏం జరుగుతుంది, ఎట్లా చేస్తున్నారు అన్నప్పుడు ఈ విషయం చెప్పినప్పుడు మనకి నష్టం వస్తుందండి, మనకి ఇబ్బంది అవుతుందేమో అని, ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు కదా. అప్పుడు ఆయన అన్నది, అక్కడ మన నష్టం అటు ఉంచితే శైలజమ్మ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నష్టపోతున్నారు. ఈనాడు ద్వారా నేను వాళ్ళకు సహాయం చేయగలుగుతాను. అటువంటప్పుడు నేను సహాయం చేయలేకపోతే నా జీవితం వ్యర్థం, సర్వం నష్టపోయినా పర్వాలేదు కానీ అని అన్నప్పుడు నా హృదయం లయ తప్పిందనటంలో అతిశయోక్తి లేదు. ఉన్నమాట చెప్తున్నాను. రామోజీ గ్రూప్ ఈనాడు కుటుంబంలో భాగం అవ్వడం మనం అందరం గర్విస్తాము. ఈనాడు ఇంపాక్ట్ కథనాల వలన ప్రజలకు కలిగే మేలును చూసినప్పుడల్లా ఎంత సంతృప్తినిస్తుందో మనందరికీ తెలుసు. ఈనాడు ఒక మహావృక్షం. ఈనాడు అంటే ధైర్యం, ఈనాడు అంటే నమ్మకం. చైర్మన్ గారి నాయకత్వంలో ఈనాడుని అంతటి స్థాయికి తీసుకువెళ్ళిన మీ కృషికి, కమిట్మెంట్కి పేరు పేరున మీ అందరికీ నా అభినందనలు, కృతజ్ఞతలు. 2030 వరకు 20 లక్షల సర్క్యులేషన్ సాధించాలని ఈనాడు డైరెక్టర్ ఐ వెంకట్ లక్ష్యాన్ని నిర్దేశించారు. రామోజీరావు అందించిన విలువలు, వారసత్వాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగాలని ఈటీవీ సీఈఓ బాపినీడు కోరారు. ఈనాడు స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడు మీరు డిజిటల్లో చూస్తున్నారు. హాట్ మెటల్ ప్రాసెస్ ఆల్మోస్ట్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్. లెడ్ ఉండేది, ఆ లెడ్ని టైప్ చేసిన తర్వాత, టైప్స్ వచ్చిన తర్వాత సెట్ చేసి చేసేవారు. దాని తర్వాత దాన్ని మ్యాట్రిక్స్లో ప్రెస్ చేసి ఆ మ్యాట్రిక్స్ మళ్ళీ లెడ్లో వేసి తీసేవారు. మీరు అందరూ ఈరోజు ఐ థింక్ యూర్ లక్కీ దట్ యూ హ్యావ్ వన్ స్పెసిఫిక్ జాబ్ అండ్ స్పెసిఫిక్ ఏరియా టు డీల్ విత్. చైర్మన్ గారు ప్రజల కోసం ప్రభుత్వాల మీద నిర్భయంగా యుద్ధాలు ప్రకటించిన సందర్భాలు, ఆయన పట్టుదల, శక్తి సామర్థ్యాలు ఎప్పటికీ మర్చిపోలేము. ఆయన మాట మంత్రంగా భావించి
ప్రతి ఆదేశాన్ని అక్షరం పోకుండా అమలు చేసిన కలం వీరులు మన ఈనాడు సహచరులు. వారికి చైర్మన్ గారు వెన్నంటే ఉండి ఈనాడు సైన్యాన్ని నడిపించిన మన ఎండి కిరణ్ గారికి, కుటుంబ సభ్యులందరికీ నా అభినందనలు. నిబద్ధత, క్రమశిక్షణే ఈనాడు విజయ రహస్యమని ఈనాడు ఆర్థిక సలహాదారు సాంబశివరావు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మెరుగులు అద్దుకుని పాఠకుల ముందుకు వస్తామని ఈనాడు కంపెనీ సెక్రటరీ జి శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యంగా నేను గమనించిన చైర్మన్ గారు చెప్పే వాటిలో హీ ట్రైడ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ది బిజినెస్ అండ్ ది రన్నింగ్ ది న్యూస్ పేపర్. ఎక్కడ కూడా రెంట్కి ఎక్కడ ఇబ్బంది రాకుండా రెండు సంపూర్తిగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అవలంబించిన విధానం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. రన్నింగ్ ఏ న్యూస్ పేపర్ ఈజ్ ఎ ఎవ్రీడే ఛాలెంజ్. వాటన్నిటిని కూడా అధిగమించి ముందుకెళ్ళడానికి ఆయన ఎన్నో సందర్భాల్లో స్ఫూర్తిగా నిలిచేవారు. ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ జర్నీ. తెలుగు జర్నలిజంలో ఈనాడు తీసుకొచ్చిన మార్పులు ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడే పత్రికగా అనతి కాలంలోనే నంబర్ 1గా రికార్డు సృష్టించింది. అప్పటి నుంచి కూడా నిరంతరంగా తన పద్ధతులను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రజల ఆదరణను చూరగొంది. ఎన్నో ప్రయత్నాలు, కొత్త అటెంప్ట్స్ ఆల్రెడీ మొదలుపెట్టాము. ఇవన్నీ కూడా ఈనాడు మరింత మెరుగులు దిద్దుకొని పాఠకుల ముందుకి రాబోతుంది. చైర్మన్ రాసిన వీలునామా ఆకలింపు చేసుకుని సంస్థ పురోభివృద్ధికి పునరంకితం కావాలని గ్రూప్ హెచ్ఆర్ ప్రెసిడెంట్ ఏ గోపాలరావు ఆకాంక్షించారు. ఈ ఫలాని వ్యక్తిని సెలెక్ట్ చేయండి అని చెప్పేసి ఈ 41 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా ఆయన దగ్గర వినలేదు. అట్లాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు. అట్లాగే ఆయనతో పాటు ఇద్దరు కృష్ణార్జున్ లాగా ఉండి ఆయన రామ్మోహన్ రావు కూడా ఎప్పుడు కూడా ఈ ఫలానా వ్యక్తిని తీసుకోండి అని ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఒకటే, మీరు ఈ సంస్థ సక్సెస్ కావాలి అంటే ప్రతి ఉద్యోగానికి కొన్ని అర్హతలు ఉంటాయి, కొన్ని నైపుణ్యాలు అవసరం ఉంటుంది. కాబట్టి వాటి నైపుణ్యాలకు అనుగుణంగా మీరు వాళ్ళని సెలెక్ట్ చేయండి అని చెప్పేసి ఆ బాధ్యత మా మీద పెట్టారు. రాజ్యం ఎంత శక్తిమంతంగా దాడి చేసినా చెక్కు చెదరకుండా ఉండే బలమైన వ్యవస్థను రామోజీరావు నిర్మించారని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ చెప్పారు. విశ్వసనీయత, నిర్భీతి, ధీరత్వమే ఈనాడుకు అజేయ శక్తి అని ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎండి నాగేశ్వరరావు అన్నారు. గొప్ప సంస్థలంటే గొప్ప వ్యక్తుల నీడలు లాంటివి. ఈనాడు కూడా బాహుబలి లాంటి చైర్మన్ గారి పొడవాటి నీడ. ఆయన తన జీవితం అనే క్యాండిల్ని రెండు వైపులా వెలిగించి తన జీవిత కాలంలోనే అనేక సంస్థలను స్థాపించి వాటిని ఒక మహావృక్షంలా చేసి లెజెండ్గా మిగిలిపోయినటువంటి వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి ఈ శుభ సందర్భంలో లేకపోవడం అనేది పెద్ద లోటు. ఎమర్జెన్సీ అనంతరం పంజాబ్ కేసరి అనే పత్రిక మినహాయించి ఈనాడు ఎదుర్కొన్నన్ని నిర్బంధాలు, ఈనాడు ఎదుర్కొన్నన్ని ఒత్తిళ్లు ఏ దినపత్రిక భారతదేశంలో ఎదుర్కోలేదు. అంతగా ఈనాడు ఒత్తిళ్లు గురైంది, రాజకీయ అణిచివేతలకి చేశారు. కానీ ఈనాడు ఎప్పుడు కూడా తలవంచే లాంటి పనులు ఎప్పుడు చేయలే. అందుకనే ఈనాడు నిఠారుగా నిలబడింది. అర్ధ శతాబ్ద కాలంగా ఈనాడు నెంబర్ 1గా నిలబెట్టింది ప్రయోగాలు, నవకల్పనలే. నేను మొదలు స్పెషల్ పేజీల వరకు కాలానుగుణంగా చేసిన ప్రయోగాలు, మార్పులే ఈనాడును నిత్య నూతనంగా ఉంచాయి. ఇక మీదట ఆ స్ఫూర్తి అలాగే కొనసాగాలి. ఈనాడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, అది చరిత్ర. ఇక రాబోయే 50 సంవత్సరాలకు మనం సంకల్పించుకోవాలి, అనేక ప్రయోగాలకు సిద్ధము కావాలి, అనేక ఘట్టాలని ఎదుర్కోవటానికి మనం ముందుకు నడవాలి. మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గారి ఆధ్వర్యంలో అది జరిగి తీరుతుందని ప్రతి ఒక్కరిని కూడా విశ్వసిస్తున్నాను. ఆయన ఇప్పటికే దానికి శ్రీకారం చుట్టారు కూడా. ప్రజాపక్షం వహిస్తూ ఈనాడు ప్రచురించిన వార్తా కథనాల పట్ల ఆగ్రహించిన పాలకులు ఆర్థిక పునాదుల్ని కదిలించడానికి చూశారు. మరి దాన్ని ఎదుర్కోవటంలో చైర్మన్ గారు ప్రదర్శించిన ధైర్యం ఇంత అంత కాదు. మనకి ఏం జరిగినా సరే తల ఉంచే ప్రసక్తే లేదు, ఎదుర్కొని తీరదాము అని చెప్పేసి అందరినీ చైతన్యపరిచి ముందుకు నడిపించిన ఘనత వారిదే. స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈనాడు ప్రత్యేక సంచికను ఐ వెంకట్ ఆవిష్కరించారు. తొలి ప్రతిని ఈనాడు ఎండి కిరణ్ కు అందించారు. ఈ కార్యక్రమంలో రామోజీరావు కుటుంబ సభ్యులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. వయనాడు విపత్తు సాధారణమైంది కాదని
బాధితులకు సాధ్యమైన మేర కేంద్రం సాయం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో వేల మంది కలలు కల్లలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి విలయంతో తల్లడిల్లిన వయనాడ్లో ప్రధాని పర్యటించారు. తొలుత ఏరియల్ సర్వే ద్వారా కొండ చర్యలు విరిగిపడిన ముండక్కై, చూరాల్మల తదితర ప్రాంతాలను పరిశీలించారు. కాల్పెట్టలో హెలికాప్టర్ దిగిన మోదీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. చూరాల్మలలో ఆర్మీ నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనపై కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్, కేంద్ర మంత్రి సురేష్ గోపిలతో కలిసి వెళ్లిన మోదీ అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. తర్వాత మెప్పాడిలోని ఓ సహాయక శిబిరం ఆసుపత్రికి వెళ్లిన మోదీ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబీకులను, క్షతగాతులను పరామర్శించారు. పలువురు బాధితులు తమ బాధను చెబుతూ మోదీ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. వయనాడులో జూలై 30న కొండ చర్యలు విరిగిపడి 226 మంది ప్రాణాలు కోల్పోగా 130 మందికి పైగా గల్లంతయ్యారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా తమిళనాడు కేడర్కు చెందిన 1987 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ నియమితులయ్యారు. రాజీవ్ గౌబా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 30 నుంచి 2 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. కేబినెట్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే వరకు ఆయన కేబినెట్ సెక్రటేరియట్లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఉంటారని డీఓపీటీ ఉత్తర్వులో పేర్కొంది. సోమనాథన్ ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. రాజీవ్ గౌబా ఈ నెల 30న పదవి విరమణ చేయనున్నారు. అదానీ గ్రూప్ సంస్థలపై గత ఏడాది ఆరోపణలు చేసి ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగించిన హిండెన్బర్గ్ భారత్కు సంబంధించి భారీ వార్తతో ముందుకొస్తామంటూ ఎక్స్లో పోస్టు పెట్టడం కలకలం రేపింది. సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అని ఎక్స్లో హిండెన్బర్గ్ చేసిన పోస్టు భారత మార్కెట్లలో మరో బాంబు పేల్చనుందా అనే ఆందోళనకు దారితీసింది. ఈసారి ఏ కంపెనీపై నివేదిక విడుదల చేయనుందో అనే చర్చ జరుగుతోంది. కొన్ని రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త శిఖరాల్ని అధిరోహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో హిండెన్బర్గ్ నివేదిక ట్రేడింగ్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే హిండెన్బర్గ్ కుట్రపూరిత ఆరోపణలు చేస్తోందని మరికొందరు అంటున్నారు. అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని 2023 జనవరి 23న హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికతో అప్పట్లో అదానీ గ్రూప్ షేర్లు దారుణంగా పడిపోయాయి. తర్వాత అదానీ గ్రూప్ చేపట్టిన చర్యలతో ఆ సంస్థల షేర్ల ధరలు గాడిన పడ్డాయి. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలినప్పటికీ ఆమె పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుయాయులను లక్ష్యంగా చేసుకుని ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఒబైదుల్ హసన్ పదవి నుంచి తప్పుకోవాలంటూ కోర్టు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సీజేతో పాటు మిగతా న్యాయమూర్తులు వైదొలగాలంటూ నిరసన చేపట్టారు. కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రధాన న్యాయమూర్తి ఫుల్ కోర్టు సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ నిరసనకారులు కోర్టును చుట్టుముట్టారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఇవాల్టి సమావేశాలను రద్దు చేసిన ప్రధాన న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారుగా ఆయనకు పేరు ఉంది. అటు తీవ్ర నిరసనల మధ్య బంగ్లాదేశ్ బ్యాంకు గవర్నర్ అబ్దుర్ రఫ్ తాలూక్దార్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆందోళనకారులు అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అబ్దుర్ రఫ్ వెల్లడించారు. హమాస్, హెజ్బొల్లాల కీలక నేతల హత్యలతో పశ్చిమాసియా అట్టుడుకుతున్నప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ తెల్లవారుజామున గాజాలో నిరాశ్రయులు తలదాచుకుంటున్న తబ్బిన పాఠశాలపై దాడులు చేసింది. ఈ దాడిలో 100 మందికి పైనే మరణించగా 47 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడి చేసినట్లు అంగీకరించిన ఇజ్రాయెల్ పాఠశాలలో హమాస్ కమాండ్ సెంటర్ ఉందని తెలిపింది. గత వారం గాజాలోని 3 పాఠశాలలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇటీవల ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 30 మంది మరణించగా పలువురు గాయాల పాలయ్యారు. ఆగస్టు 1న దలాల్ అల్ ముగ్రాబీ స్కూల్పై చేసిన దాడుల్లో 15 మంది మరణించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టు స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో జట్టుకు ఘన స్వాగతం లభించింది. డోలు, సంగీత వాయిద్యాలతో పలువురు కళాకారులు, ఆటగాళ్లకు స్వాగతం పలికారు. హాకీ జట్టులోని కొందరు సభ్యులు డోలు చప్పుళ్లకు డాన్స్ చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించాలనుకున్న తమ కల దురదృష్టవశాత్తు నెరవేరలేదని జట్టు సారథి హర్మన్ ప్రీత్ సింగ్ అన్నారు. వరుసగా 2 ఒలింపిక్స్ హాకీలో కాంస్య పతకాలు రావడం చరిత్రేనని పేర్కొన్నారు. దేశ ప్రజలు చూపిస్తున్న ప్రేమ తమకు చాలా ముఖ్యమని తెలిపారు. ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీంను ఉద్దేశించి తన తల్లి చేసిన వ్యాఖ్యలపై భారత అథ్లెట్ నీరజ్ చోప్రా వివరణ ఇచ్చాడు. పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ కూడా తన కుమారుడు లాంటివాడేనని నీరజ్ చోప్రా తల్లి వ్యాఖ్యానించగా సామాజిక మాధ్యమాల్లో కొందరు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. అయితే తల్లి హృదయంతోనే ఆమె అలా మాట్లాడారని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. తన తల్లి గ్రామంలో నివసిస్తారని,
టీవీల్లో సామాజిక మాధ్యమాల్లో భారత్ పాక్పై వచ్చే వార్తల గురించి ఆమెకు తెలియదని నీరజ్ చెప్పాడు. ఓ తల్లిగానే ఆమె అలా చెప్పారని తెలిపాడు. కొంతమందికి ఇది వింతగా, మరికొందరికి మంచిగా అనిపించిందని నీరజ్ అన్నాడు. మరోవైపు నీరజ్ పై నదీం తల్లి కూడా మాట్లాడారు. నీరజ్ కూడా తనకు కుమారుడి వంటివాడేనని, నదీంకు స్నేహితుడని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, భవిష్యత్తులో నీరజ్ మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.